Srivinayana, surgical gastroenterologist, laparoscopic surgeon and robotic surgeon, Yashoda Hospital, so much good anamata. So MBBS level Guttur Medical College, MS Rangaraya Medical College Kakinada, DNB surgical gastro, Yashoda Hospital. మనము ఎందుకు కామన్గా టాపిక్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో కామన్గా ఒక 50-60% పీపుల్ గ్యాస్ట్రోకి సంబంధించిన ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న వాళ్ళు మనం తీసుకుంటే ఐదర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే లైక్ అల్సర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట. ఆల్మోస్ట్ మనకి 50-60% పేషెంట్స్ అందరూ ఈ రెండు ప్రాబ్లమ్స్తోనే ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ యాక్చువల్గా పేషెంట్ మన దగ్గరకు వచ్చే విధానం ఒక రకంగానే ఉంటుంది. లైక్ కొంచెం తిన్న పొట్ట టైట్ అవ్వడము, బాగా బ్లోటింగ్ అనమాట, అంటే గ్యాస్ లాగా ఉబ్బిపోవడం ఉండడము, ఛాతి మంట ఉండడము, పొట్టలో బాగా మంట అనిపించడము, నెక్స్ట్ ఏంటంటే పెయిన్, స్టమక్ పెయిన్ ఉండడము, కొంతమందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తున్నారు. సో ఇవి మనకి వెరీ కామన్గా మనకి నల్గొండలో ఒక టైంలో ఫ్లోరోసిస్ బాగా ఎక్కువ ఉన్న టైంలో మనకి కిడ్నీలో స్టోన్స్ అనేది వెరీ కామన్. అలాగే అది నల్గొండకి స్పెషల్, ఇంతకుముందు ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అదే మొత్తం ఆంధ్ర తెలంగాణ అందరికీ కూడా ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కామన్గా వస్తుంది. మేము చదువుకునే టైంలో అంటే 2000s ఆ ఏరియాలో ఏంటంటే ఎక్కువగా ఫిమేల్స్లో కానీ 40 years ఏజ్ ఉన్న వాళ్ళల్లో, ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళల్లో, బాగా ఫ్యాటీ ఉన్న వాళ్ళల్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో చూస్తున్నాము, 80-90 సంవత్సరాల ఏజ్ ఉన్న ముసలి వాళ్ళలో కూడా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ చూస్తున్నాం. ఎందువల్ల వస్తుంది, కారణాలు ఏంటంటే చిన్నపిల్లలకి ఈ మధ్య మనము బాగా జంక్ ఫుడ్స్ బాగా అలవాటు చేసేస్తున్నాము. ఈజీగా వాళ్ళు కూడా ఏదో ఆకలనంగానే తినేస్తున్నారు, మనం కూడా పెద్ద కష్టపడకుండానే వాళ్ళకి ఎంతో కొంత ఫుడ్ పెట్టేస్తున్నామని జంక్ ఫుడ్స్ బాగా అలవాటు చేస్తున్నాము. అందుకే మీకు చూస్తే చిన్నపిల్లలు ఉబకాయము అంటే ఒబిసిటీ అనేది ఎక్కువైపోతుంది. తర్వాత ఏంటంటే కొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకి ఎర్ర రక్త కణాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళల్లో కూడా ఈ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. అలాగే మనకి ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, బాగా వర్కింగ్ చేసే వాళ్ళు ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ తినడము. ఇంతకుముందు అంటే మనం కంపల్సరీగా క్యారేజ్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అంతా మ్యాక్సిమం క్యాంటీన్లో ఫుడ్ తినడము, రెస్టారెంట్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ టైంకి తినట్లేదు జనాలు అనమాట. ఒకవేళ తిన్నా కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకొని లేదా లంచ్ స్కిప్ చేసుకొని నైట్ టైం ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాం అన్నమాట. అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ తింటున్నాము. ఈ సాటర్డే సండేస్ వస్తే ఒకటి ఆల్కహాల్ స్మోక్ చేస్తూ ఫుడ్ ఎక్కువ తినేయడం అనమాట. అంటే ఫుడ్ టైంకి తినట్లేదు, తిన్నది కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాము, ఆయిల్ ఫుడ్, స్పైసీగా ఉన్నది. తర్వాత నైట్ ఈ పార్టీస్ వస్తే చాలు ఎక్కువ ఫుడ్ అవసరం ఉన్నా లేకపోయినా బఫే సిస్టమ్స్ అన్ని వచ్చేసి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ తినడం వల్ల మనకి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయి. సో ఏ కారణం చేత వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఏంటి అంటే అసలు పేషెంట్ ఎలా వస్తారు అంటే మన దగ్గర జనరల్గా తిన్న తర్వాత ఒక 30 minutes తర్వాత నాకు ఛాతీలో రైట్ సైడ్ ఛాతీ కింద నొప్పి వస్తుంది సార్. ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఒక 20-30 minutes ఉంటుంది, తర్వాత పోతుంది ఆటోమేటిక్గా అని చెప్తారు. జనరల్గా వచ్చే పెయిన్ అలా ఉంటుంది. కొంతమందిలో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, కొంతమందిలో మనం క్యాజువాలిటీకి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకుంటే కానీ తగ్గదు. కొంతమంది ఏంటంటే మనకి రైట్ సైడ్ బ్యాక్ అనమాట, అంటే వెనక సైడ్ బ్యాక్ పెయిన్ చెప్తారు కొంతమంది ఊపిరి ఎక్కువ తీసుకుంటున్నప్పుడు నొప్పి వస్తుంది సార్ అని చెప్తారు. కొంతమంది ఏంటంటే గ్యాస్ టాబ్లెట్లు నేను వాడుతున్నాను సార్, డైట్ బాగా ఫాలో అవుతున్నాను, అయినా కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గట్లేదు సార్ అని చెప్తారు. సో వీళ్ళకి మనకి స్కానింగ్ చేపిస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి. చాలామంది ఏం చెప్తారు అంటే స్టోను మనకి మామూలుగా ఏంటంటే కామన్గా అడిగే క్వశ్చన్, స్టోన్ ఎంత ఉంది సార్, ఎన్ని ఉన్నాయి సార్, ఎంత సైజు ఉంది, మందులు వాడుకుంటే స్టోన్స్ తగ్గుతాయా పెరుగుతాయా అని అడుగుతారు. బట్ జనరల్గా కిడ్నీలో ఉన్న స్టోన్స్ అయితే మనము సైజ్ అనేది ఇంపార్టెంట్ అండి. కానీ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ ఏంటంటే పెద్ద సైజు ఉంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, చిన్న సైజు ఉంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో అందుకే గాల్ బ్లాడర్లో ఎవరైనా పేషెంట్ స్టోన్స్ ప్రాబ్లమ్స్తో వస్తే అతనికి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, అంటే పెయిన్ వచ్చినా రాకపోయినా సర్జరీ అనేది మాత్రమే ఇంపార్టెంట్. మెడిసిన్స్తో మనము గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ను కరిగించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అంటే స్టోన్ పెద్దగా ఉంటే గాల్ బ్లాడర్లోనే ఉంటుంది. సో గాల్ బ్లాడర్కి సంబంధించిన కాంప్లికేషన్స్ మాత్రమే చేస్తుంది. స్టోన్ చిన్నగా ఉంటే
గాల్ బ్లాడర్ దాటి లివర్కి ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. స్టోన్ పెద్దగా ఉన్న ప్రాబ్లమే, చిన్నగా ఉన్న ప్రాబ్లమే. సో అసలు స్టోన్స్ రాగానే పేషెంట్కి మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. అందరూ అనుకుంటారు ప్రతిదానికి సర్జరీ అని, కానీ ఏంటంటే ఒకసారి మనం లేదు ఈ పేషెంట్కి మందులతో మేనేజ్ చేద్దాం అనుకున్న పేషెంట్ 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో కాంప్లికేషన్తో వచ్చినప్పుడు అప్పుడు మన ట్రీట్మెంట్ మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ సర్జరీస్ చేస్తాం. జనరల్గా గాల్ బ్లాడర్లో కనుక స్టోన్స్ వస్తాయండి, స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ తీయాల్సిందే, అదే సర్జరీ. లాస్ట్ 120 సంవత్సరాల నుంచి మనం ఫాలో అవుతున్న సర్జరీ అదే. సో గాల్ బ్లాడర్ పని చేయట్లేదు కాబట్టి మనం పని చేయని పార్ట్నే తీసేస్తున్నాం. సపోజ్ మీకు అపెండిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అపెండిక్స్ని తీయాల్సిందే, అదే తీసేస్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటే అది ఇన్ఫెక్షన్, దాని సర్జరీ అలాంటిది అనమాట. సో తీసేస్తే ఏమన్నా అవుతుందా? జనరల్గా 99% ఏం కాదు. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ వరకు మనం ఫ్రై ఐటమ్ ఆయిలీ ఐటమ్ తినకుండా ఉంటే మన బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది కంపల్సరీగా. సో జనరల్గా కంప్లైంట్ ఉంటుంది. మ్యాక్సిమం ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం. సో అది మనం మెడిసిన్స్ ఒక 10 రోజుల నుంచి 15 రోజులు మెడిసిన్స్ వాడుకుంటే ఆ సర్జరీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సెట్ అయిపోతుంది. సో ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి? మేము చదువుకున్న టైంలో ఏంటంటే ఓపెన్ సర్జరీస్ అనమాట, ఏదైనా ఓపెన్ చేసేస్తే వాళ్ళు ఫస్ట్. తర్వాత లాప్రోస్కోపీ అంటే హోల్స్ సర్జరీ వచ్చింది. ఒక ఎన్ని హోల్స్ అవసరమైంది, సపోజ్ గాల్ బ్లాడర్కి 4 హోల్స్ కావాలి, అపెండిక్స్కి 3 హోల్స్ కావాలి, హెర్నియాకి 3 హోల్స్ కావాలి, అట్లా హోల్స్ పెట్టి మన పెన్ అయితే ఎంతైతే సైజ్ ఉందో అంత ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళి మనం సర్జరీ చేస్తాం. సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. తను ఏదైతే ఇప్పుడు సర్జరీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి, సర్జరీ చేసినప్పుడు పేషెంట్ యొక్క వర్కింగ్ తగ్గుతుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ అంటాం అనమాట. అంటే ఓపెన్ సర్జరీతో పోలిస్తే లాప్రోస్కోపీ కొంచెం కాస్ట్లీ అయినా కూడా తను తొందరగా డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో దాంట్లో మనకి బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ హెర్నియాలు రావడము, ఇన్ఫెక్షన్ రావడము, బ్లీడింగ్ అవ్వడము లాప్రోస్కోపీలో తక్కువ. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చిందంటే రోబోటిక్ సర్జరీస్ అనమాట. సో ఏంటంటే మనకి ఓపెన్ సర్జరీలో ఉండాల్సిన లిమిటేషన్స్ అన్ని లాప్రోస్కోపీలో తగ్గాయి. లాప్రోస్కోపీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది మనకి రోబోటిక్లో తగ్గుతాయి. ఏ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే కాంప్లికేటెడ్ కేసెస్ని మనము లాప్రోస్కోపీలో చేయడం డిఫికల్ట్, అదే మనకు రోబోటిక్లో చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఏంటంటే రోబోటిక్లో మనకి పెయిన్ పేషెంట్కి ఇంకా తగ్గుతుంది. ఆల్మోస్ట్ లైక్ సర్జరీ చేసిన నెక్స్ట్ రోజే పేషెంట్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నార్మల్ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే పెయిన్ ఉంటేనే కదా మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాప్రోస్కోపీలో కానీ రోబోటిక్లో కానీ పేషెంట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.